హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి నిన్న నైట్‌కి నేనొచ్చేసరికి డిన్నర్‌కి ఉప్మా చేశానండి. సో, ఉప్మా దాంట్లో కాంబినేషన్ చట్నీ చేశాను. ఫస్ట్ గిన్నె పట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నాను. సో, అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వచ్చేసరికి పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాను. సో, అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగా అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకున్నాను. సో, అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నది అల్లం ముక్క వచ్చేసరికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇది మాత్రం మిస్ చేయకండి. సో, చాలా బాగుంటుంది టేస్ట్. అప్పుడు మధ్య మధ్యలో మనం ఉప్మా తినేటప్పుడు అల్లం అనేది మనకు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. సో, తగినన్ని వాటర్ పోసుకున్నాను. సో, అవి ఫ్రై అయిన తర్వాత అట్లా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సేమియా వేసుకున్నాను. సో, అవి కూడా ఉడికిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకున్నాను. కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం అట్లా జోరుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. సో, లేకపోతే మనకు మళ్ళీ మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వచ్చరికి గట్టిగా అయిపోతుంది కదా! సో, అంతే అండి. సూపర్ టేస్టీగా ఉంది చట్నీలోకి.